మీరు వచ్చి కాజల్లా ఉన్నారని అంటారు తెలుసా? ఎవడా ముష్నా పిలువాడిని అంటే నేను కాజల్లా ఉన్నానా? కాజల్ అంటే కాశీలో కాటి కమ్ముకునే ముఖం నీది కాజల్ అంట కాజల్. వీళ్ళకి పొగడానికి మనకు ప్రాబ్లం ఏం లేదు సార్. వీళ్ళకి ఒక్కసారి పొగడామనుకో తర్వాత మనల్ని బెల్లంలో అల్లంలో చూస్తారు వీళ్ళు. అది అడిక్షన్ అయిపోద్ది. చంద్ర నేను ఎలా ఉన్నా? మీరు బాగున్నా నేను పొగడను, మీరు బాగున్నా నేను పొగడను. మన 10 సంవత్సరాల కాపురంలో కాఫీ ఫస్ట్ టైం బాగా పెట్టావే. కప్పేతో మానట్టుంది. ఒక్క నిమిషం, ఈ కప్పు నాది, ఈ కప్పు నీది. చూసారు సార్, వీళ్ళు వంట రూమ్ లో చేసే నేరాలు ఘోరాలు చూసారా సార్? మనం ఒక పాపనో బాబునో కందామండి. పిల్లల్ని కనడం సినిమా చూసినంత ఈజీ, పెంచి పెద్ద చేయడం సినిమా తీసినంత కష్టమే. లోపల రండి, కొద్దిగా మాట్లాడాలి మీతో. ఎక్కడ? గదిలోకి. అది పెద్ద పద్మవ్యూహం, దాంట్లో ఇరుక్కుంటే బయటకు వస్తామేంటి? ఆకాశం తాకేలా వడగాలై నేల అందించే ఆహ్వానం ప్రేమంటే. ఇదే కరెక్ట్ ప్లేస్. ఏం చేస్తున్నావు? కొత్త తెలియదా నీకు? విత్తనం తెచ్చుకున్నా మొక్కను అడ్డుకుంటున్నా, విత్తనం తెచ్చుకున్నా మొక్కను అడ్డుకుంటున్నా. అగ్గిపెట్టి లేకుండా అగ్గి పొలం వెలిగించగలరా? అగ్గిపెట్టి లేకుండా వెలుగుతాం. ఆ కొవ్వొత్తి తీరా. సరే ఇప్పుడు అగ్గిపెట్టి లేకుంటే క్యాండిల్ వెలిగిస్తారండి సార్. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. నాకు పిల్లలు పుట్టాలంటే ఆ మన్మధుడే దిగి రావాలి. ఆ మన్మద మన్మద పుత్రుడా. మన్మధుని పిలిస్తే నువ్వు వచ్చావేంటి సుధీర్? నన్ను మించిన మన్మధుడు ఎవడు ఉన్నాడా? నీ కోరిక ఏంటో చెప్పు, నేను తీరుస్తా. నువ్వు మగాళ్ళ కోరికలు కూడా తీరుస్తావు సుధీర్? కొడతా, నేను అనింది అది కాదు. నా పిల్ల నన్ను టచ్ చేయట్లేదు, అది నా చుట్టూరనే తిరిగే. ఏదన్నా ఒక చిన్న చిట్కా చెప్పవా? ఈ రింగ్ మీ ఆవిడ చేతికి పెట్టు, ఈ ఫ్లూట్ నీ చేత్తో పట్టు, ఇక మీ ఆవిడ నీ చుట్టూ తిరగకపోతే నా మీద ఒట్టు. ఇదిగో నీకోసం రింగ్ చేయించా, పెట్టుకో. థ్యాంక్స్ అండి. ఒక్కసారి ట్రై చేస్తాను సార్.